హాయ్ అండి, నమస్తే. నా పేరు సాయి. వెల్కమ్ టు కలర్స్ వర్క్షాప్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలతో మంచి మసాలా కూర అండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఫ్రోజన్ రొయ్యలు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ వరకు ఫ్రోజన్వి. ఇవి నీట్గా క్లీన్ చేసే ఉంటాయి, సో మనం ఏమీ వాష్ చేసుకోవక్కర్లేదు. ఇందులో నేను హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, కారం, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఒక ఫుల్ నిమ్మరసం పిండుకున్నానండి. రొయ్యలకి నిమ్మరసం చాలా బాగుంటుంది. సీ ఫుడ్కి ఏదైనా కానీ నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకున్నానండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇది వేగినాక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అవుతుండగా పక్కన వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగుతుండగానే కొంచెం చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ మారగానే ధనియాలు, ఇందులో నేను నువ్వులు 2 స్పూన్ల వరకు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆపేయాలి, లేదంటే గసగసాలు మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి పొడి వలన ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నానండి. వాటిని రఫ్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి ప్యూరే లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు టమాటోని బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా టమాటో అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మసాలా కలర్ మారిపోతుంది. ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తుందండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. రొయ్యలు త్వరగానే కుక్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోతాయి. ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని
1 నిమిషం పాటు కూర మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది, మంచి గ్రేవీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.